అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీ తీసుకొచ్చాను. అదేంటంటే టమాటో ఎగ్ కర్రీ. జ్యూసీగా యమ్మీగా ఉండే ఈ ఎగ్ కర్రీని మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, 2 ఎగ్స్ తీసుకొని వేసుకోవాలి. దాన్ని కొద్దిసేపు మిక్స్ చేయాలి. తర్వాత పసుపు, అల్లం ఈ రెండు మిక్స్ చేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత ఆనియన్స్ మిక్స్ చేయాలి. తర్వాత టమాటోస్ వేసి ఒక 1 మినిట్ 2 మినిట్స్ బాగా మిక్స్ చేయాలి. తర్వాత 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అంటే మనకు వాటర్ అంతా పోయి పైకి ఆయిల్ తేలుతున్నప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కారం ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత 2 ఎగ్స్ వేసేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా వేసుకున్న ఎగ్స్ని తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నప్పుడు అవి లోపల బాగా ఉడికి మంచిగా యమ్మీగా జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ టమాటో ఎగ్ కర్రీ రెడీ.